అది 1975 జూన్ 25వ తేదీ. ఆ రోజు అర్ధరాత్రి తీసుకున్న ఓ నిర్ణయంతో దేశమంతా ఒక్కసారిగా షాక్కు గురైన చీకటి రోజు. అప్పటి ప్రధాని ఆ రోజు రాత్రి తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయులు ఎవరూ ఊహించని చీకటి ఘట్టం. భారతదేశ చరిత్ర పుటల్లోనే అత్యంత చీకటి అధ్యాయాన్ని లిఖించుకున్న ఆ రోజు ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసిన రోజు. భారత ప్రజాస్వామ్య కలంకానికి తెర తీసిన రోజు. అదే దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ. దేశాన్ని జైలుగా మార్చిందంటే అతిశయోక్తి లేదు. దేశంలో ఎన్నో సంచలన ఘట్టాలకు చీకటి సాక్ష్యంగా నిలిచిన ఆ ఎమర్జెన్సీ నేటికి సరిగ్గా 50 ఏళ్లు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా దేశంలో విధించిన ఎమర్జెన్సీపై వాచ్ దిస్ స్టోరీ. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయంతో దేశమంతా చీకట్లోకి నెట్టివేయబడింది. మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి దేశమంతా ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించినప్పటి నుండి దాదాపు 21 నెలలుగా దేశమంతా జైలుగా మారిపోవడమే కాదు, పట్టపగలు కూడా చీకట్లు అలుముకున్నాయంటే అతిశయోక్తి లేదు. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధులు కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారంటే నమ్మక తప్పని చీకటి రోజులవి. అసలు దేశంలో ఏంటా ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ ఈ పేరు 1975 జూన్ 25వ తేదీ నాటికి భారతీయులందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆ రోజు తెల్లారి చీకటి వెలుగయ్యే వరకు ఎమర్జెన్సీ అనే పదం దేశమంతా దావనంలా పాకింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ రోజు రాత్రి తీసుకున్న ఒక్క చీకటి నిర్ణయం దేశమంతా జైలుగా మారింది. ఆ చీకటి అధ్యాయంలో దాదాపు 21 నెలలు దేశమంతా జైలులోనే బంధించబడిందంటే అతిశయోక్తి లేదు. 21 నెలల పాటు దేశ ప్రజల పాలిట నిత్యం కాలరాత్రిగా గడిచింది. ఎటు చూసినా దమనకాండ. సామాన్యులు మొదలుకొని రాజకీయ ప్రత్యర్థుల వరకు దేశవ్యాప్తంగా నిర్బంధాలు కొనసాగాయి. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు. జీవించే హక్కుకే దిక్కులేని దుస్థితి ఏర్పడింది. పత్రికా స్వేచ్ఛను సైతం ఉక్కుపాదంతో తొక్కిపెట్టడంతో దేశమంతా హాహాకారాలు చేసేందుకు బీజం వేసిన రోజు. భారత రాజ్యాంగంలోని అధికరణ 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. సరిగ్గా ఇదే ఆర్టికల్ను ఉపయోగించుకున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశమంతా తనపై వస్తున్న వ్యతిరేకతను, అసంతృప్తిని కప్పుపుచ్చుకునేందుకు భారత రాజ్యాంగంలోని అధికరణ 352ను ఉపయోగించుకున్నారు. అత్యవసర పరిస్థితి అనేది దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు విధించే ఒక స్పెషల్ రూల్. అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో జోక్యం చేసుకోవచ్చు. కొన్ని ప్రాథమిక హక్కులను కూడా తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. ఈ రూల్ను ఉపయోగించుకున్న ఇందిరా 1975 జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. అయితే అప్పటికి అధికారమంతా ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతమై ఉండగా ఎమర్జెన్సీ విధింపుతో సంజయ్ గాంధీకి మరింత అధికారం చేజిక్కినట్టయింది. సంజయ్ గాంధీ అసలే దుందుకుడుతనానికి మారుపేరు. ఆపై బాధ్యత లేని అధికారం. దాంతో ఇందిరా సంజయ్ గాంధీ సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారందరినీ జైల్లో తోయడమే.
చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి పారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా నిలిచింది. మొత్తంగా దేశమే ఓ జైలులా మారి 21 నెలల పాటు అక్షరాల హాహాకారాలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. నిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా గందరగోళ పరిస్థితులు అలముకున్నాయి. ఎక్కడ చూసినా అస్థిరత రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో ఇందిరా ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే అని చెప్పవచ్చు. 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయిన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఇందిరా ఎన్నికల ఏజెంట్ యశ్పాల్ కపూర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పనిచేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో రాజ్ నారాయణ్ పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించింది. ఇందిరా ఎన్నికను రద్దు చేస్తూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతేకాదు ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు. దానిపై ఇందిరా సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చిన పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది. మరోవైపు అప్పటికే ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీపై అసంతృప్తితో ఆమెకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళనలను ప్రజల్లో దేశమంతా రగిలించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం వామపక్ష కూటమికి దగ్గరైన జయప్రకాష్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. దీంతో దేశంలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓవైపు ఇందిరా ఎన్నిక రద్దు, మరోవైపు దేశంలో అస్థిరత. ఇందిరా మనసులో తీవ్ర ఆందోళన మొదలైంది. అయితే ఇందిరా ఎన్నిక రద్దు కేసును కొద్ది రోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా 4 ఏళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిరా సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న పరిస్థితుల్లోకి దేశం వెళ్లింది. 3 ఏళ్ల పాటు ఇందిరా సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికి బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిరా ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా తీర్పు ఇవ్వడంలో ఇందిరకు ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంది. I think the party is one entirely, because after all, some people did fight the elections against us, also in the name of the Congress. Well, we have maintained that there's only one party and there is a group. At the moment, I'm president of the party, and unless they throw me out, I remain president. So my political future has been exactly the same, and it is not what the press has said it is. I have had the people's support throughout, regardless of the image that all of you have been trying to project, or most of you. You mean throughout the 1 year since? Throughout, yes, because Or you mean before that as well? What do you mean before that? Immediately after the defeat. I've had the people's support wherever I have gone in this country, in unmistakable manner. Look, I imposed censorship, and I said I was imposing it. Now these people are saying that against any kind of control. That is a very big difference. All right, you don't, but I'm... There are some of us who see it. There are many people, and everywhere I have travelled, reporters and others have told me that what they send is not published. And I don't know about here, and I don't want no, there's another thing, that I don't want anybody victimized, because people are victimized.
1975 జూన్ 25 తెల్లవారుజామున ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవటం, మరునాడు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిరాగాంధీ ప్రకటించడంతో దేశంలో పరిస్థితులు చేయి దాటిపోయాయా? దేశంలో అప్పటికే కార్చిచ్చులా ఉన్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్రకటన రావడం విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా మారిందా? అందివచ్చిన అవకాశాన్ని విపక్షాలు సద్వినియోగం చేసుకున్నాయా? ప్రపంచంలోనే ఎవరికీ తలవంచని ఇందిర ప్రజాస్వామ్యానికి తలవంచారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న భారత గణతంత్ర దేశంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే, ప్రజలదే అని ఇందిర గ్రహించారా? ఇదిలా ఉంటే అంతకుముందు 2 ఏళ్లుగా గుజరాత్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కూడా అగ్గి మీద గుగ్గిలం పోసినట్టయింది. గుజరాత్లో హాస్టల్ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత రూపం దాల్చాయి. అప్పటి ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన్ను చిమన్ చోర్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో 1974 ఫిబ్రవరిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఈ ఘటన కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతకు బీజం వేసింది. మరోవైపు గుజరాత్ పరిణామాల స్ఫూర్తితో బీహార్లోనూ అప్పటి ముఖ్యమంత్రి అబ్దుల్ గఫూర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. జయప్రకాష్ నారాయణన్ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం బీహార్లో కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు కూడా ఈ ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చారు. జేపీ సంపూర్ణ విప్లవంకి పిలుపునిస్తూ ప్రధాని పీఠం నుంచి ఇందిరాగాంధీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించడానికి దోహదపడింది. ఇదే క్రమంలో 1974లో కార్మిక సంఘం నాయకుడు జార్జ్ ఫెర్నాండేజ్ ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమ్మె దేశ రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇదే సమయంలో రైల్వే మంత్రి, బీహార్ ఎంపీ అయిన ఎల్ఎన్ మిశ్రా ఒక బాంబు దాడిలో మరణించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ సమ్మె, మిశ్రా హత్య ప్రభుత్వానికి తీవ్ర సవాలుగా మారాయి. కోర్టు తీర్పు, ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణన్, మొరార్జీ దేశాయ్ తదితర ప్రతిపక్ష నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలను పాటించవద్దని వారు పోలీసులను, సైన్యాన్ని కోరారు. ఆ మహిళ మా ఉద్యమం ముందు నిలబడలేదు అని మొరార్జీ దేశాయ్ ఆ సభలో ప్రకటించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అదే రోజు రాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు. జూన్ 26వ తేదీ తెల్లవారుజామున రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకంతో దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పౌర హక్కులు సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైలు పరిగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిరా సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించాలంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఇది విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి నినాదం అప్పటికి దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది.
చూస్తుండగానే దేశమంతటా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంట సాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు అంటే జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రామ్లీలా మైదాన్లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కార్ పునాదులనే కదిలించింది. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిరాగాంధీ ఆల్ ఇండియా రేడియోలో ప్రజలను ఉద్దేశించి ప్రకటించడంతో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్ర్యంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. మీడియాపై కనీవిని ఎరుకని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. అనుమానం వస్తే చాలు ఎంతటి వారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మధు దండవాతే, నానాజీ దేశ్ముఖ్, ప్రకాశ్ సింగ్ బాదల్, కరుణానిధి, జార్జీ ఫెర్నాండెజ్, ప్రకాష్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు. అంతేకాదు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాలోకి నెట్టారు. న్యాయ వ్యవస్థ హక్కులకు కూడా కోతపడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకుంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. సుందరీకరణ పేరుతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు. అంతేకాదు మీడియాకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇందిరా తనయుడు సంజయ్ గాంధీ మీడియాపై ఉక్కుపాదం మోపారు. అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్స్ పేరుతో చట్టమే తెచ్చారు. మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యార్, కేఆర్ మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నిటినీ జప్తు చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను సమాచార్ పేరిట బలవంతంగా విలీనం చేసి పారేశారు. వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తను అక్షరాక్షరం క్షుణ్ణంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ఇన్ని చేసినా కలానికి మాత్రం సంఖ్యలు వెయ్యలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గలం విప్పింది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది. ఈ క్రమంలో దీంతో దేశంలో అల్లకల్లోలం లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ నిర్బంధ కాండ దాదాపు 21 నెలలుగా సాగింది. అనంతరం దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొనడంతో ఎమర్జెన్సీని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా దేశంలో ఓ చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ ఘట్టం మిగిలిపోయింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం ఉన్న భారత గణతంత్ర దేశంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే, ప్రజలదే అని నిరూపితమైంది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి నియంత పోకడలు పోయే వారికి ప్రజలు మర్చిపోయలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెరలేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఇక ఏది ఏమైనా దేశంలో ఓ చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ ఘట్టం మిగిలిపోయింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఉన్న భారత గణతంత్ర దేశంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే, ప్రజలదే అని నిరూపితమైంది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి నియంత పోకడలు పోయే వారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పుతారనే సూక్తిని అందించారు. ఇక 50 ఏళ్ల క్రితం ఇందిరా తీసుకున్న చీకటి సాహసోపేత నిర్ణయం మళ్లీ ఎవరూ తీసుకోకూడదని ఆశిద్దాం.
ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.